ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తికే ఎస్ జవహర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్ఈసీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని నాయకులు మందాకృష్ణ ప్రారంభించారు. అనంతరం మందాకృష్ణ మాట్లాడుతూ ప్రజల పక్షాన సమస్యలపై పోరాడే తత్వమున్న వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. పలువురు నాయకులు, అధికారులు జవహర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యామిలీ మెంబర్ తప్ప అవుట్ ఆఫ్ స్కూల్ ఎందుకంటే కమిషన్ చైర్మన్ ఫ్యామిలీ ఉంది. జాతీయ ఓకే సార్ ముందుకున్నాను మీరు మందులు ఇస్తున్నా అందరికీ ఇక్కడ మందులు ఇస్తాయి. మీరు తీసుకెళ్ళి ఆ పక్క వెళ్ళాలండి. ఇప్పుడు వేదికకి వస్తారా అక్కడ ఈజీగా ఉంటుంది. ఎవరి వైపు ఉండాలి? కమిషన్ ఎస్సీల బాధల్ని పట్టించుకునే వైపే ఉండాలి. ఇట్లా బాధలు పడుతున్న వాళ్ళు ఉంటారు, బాధలు పెట్టే వాళ్ళు ఉంటారు. బాధలు పడుతున్న వాళ్ళే ఉంటారు, బాధలు పెట్టే వాళ్ళు ఉంటారు. బాధలు పెట్టే వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళ పక్షాన ఎప్పుడు నిలబడి వాళ్ళకు అండగా నిలబడరు. కానీ వాళ్ళకు న్యాయం జరిగే ప్రతి సమయంలో అడ్డంకులు కల్పిస్తుంటారు. ఆ అడ్డంకులు కల్పించడంలో వాళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తుంటారు. అయినప్పటికీ మన ఆత్మస్థైర్యం, మన నిజాయితీ, మన కమిట్మెంటు, మనల్ని నమ్ముకున్న మన కోసం పనిచేసే మన ప్రజల వైపే మనం నిలబడాలి. కనుక ఆ నిలబడడంలో నేను కమిషన్ చైర్మన్గా కూడా అన్నకు అవకాశం వచ్చిన కాడ నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నా. ఇది ఎటుపోతుంది బండి అని చెప్పి, ఖచ్చితంగా బాధితుల వైపే బండి నడుస్తుందని చెప్పి నేను అనుకుంటాను. అది నిర్ధారణ జరిగింది. బాధితుల వైపే, బాధలు పడ్డ వాళ్ళ వైపే కమిషన్ చైర్మన్ ఉన్నాడు, జవహర్ ఉన్నాడు. అదే నిజమైన ప్రజానాయకుడి లక్షణం. ఆ లక్షణం ఖచ్చితంగా నా సోదరుడికి 100% ఆ లక్షణాలు ఉన్నాయి. దాన్ని మరింత పెంచుకుంటూ ప్రజల అభిమానం చాలు. పదవులు ఉంటాయి, పోతాయి. ప్రజల గుండెల్లో ఉన్నమా లేదా? పదవులు వస్తాయి, పోతాయి. పదవులు ఉన్న రోజులన్నీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన కోసం వచ్చిన వాళ్ళని నేను అనుకోను. కానీ ఏ పదవి లేకపోయినా ప్రజలు ఆ నాయకుడి చుట్టూ ఉంటే చాలు. అది వాళ్ళ గుండెల్లో మనం ఉన్నట్టు. ఇవాళ ప్రజల గుండెల్లో జవహర్ ఉన్నాడు. ఇట్లాంటి జన్మదినోత్సవాలు ఇంకా 100 జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అన్న ఒక విషయం, మేడం గారికి మేడం గారికి ఒకసారి అలా తీసాను.
ఓకే